రమ్మని చెప్పేసి అదే ఫ్లైట్లో నా పక్కన ఎక్కించుకుని నేను తీసుకురావడం. అతను ఫ్లైటు, ఎయిర్పోర్టు ఇవన్నీ కొత్త. సరిగ్గా ఇప్పుడు మీమ్స్లో మొహం పెడతాడు కదండి, ఎరుపు మొహం పెడతాడు కదా, రెడ్ ఫేస్ పెడతాడు కదండి. ఆ రెడ్ ఫేస్ అతనికి త్రోట్ అలా ఫిక్స్ అయిపోయింది. ఆ ఫ్లైట్ ఎక్కడం, ఆ ఎయిర్ హోస్టెస్ చూడటం ఇవన్నీ కలిపి. అండ్ ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్ళాను. అసలు ఒక ట్రాన్స్లో ఉన్నాడని నాకు తర్వాత చెప్తాడు. మా వెళ్ళేసరికి ఈడెవడరా బాబు అసలు ఇంత ఎర్రటి ఫేస్ వేసుకుని వచ్చాడో అని మా తమ్ముళ్ళు ఇద్దరు ఇతను చూసి వింతగా చూడటం. అన్నయ్య వచ్చి మన డైనింగ్ టేబుల్ మీద వీళ్ళు కూర్చోబెడికి భోజనం పెట్టడం, వాటితో పాటు టైం స్పెండ్ చేయటం, ఇవన్నీ చూస్తుండే వాళ్ళకి అన్నయ్యకి ఎంతో నచ్చితేనే కానీ ఒక మనిషిని ఇలాగా దగ్గర దరిచేరడం అని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ ఆ రోజు నుంచి ఎక్కడ ఏ 100th ఫంక్షన్ జరిగినా, ఎక్కడ ఏ ముహూర్తాలు జరిగినా, ఎక్కడ ఏ పార్టీలు జరిగినా సరే బ్రహ్మానందాన్ని వెంట వేసుకుని నేను అందరి దగ్గరికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నిర్మాతలకు పరిచయం చేయటం. బ్రహ్మాండం చేయవే అదే బిచ్చే అంటే వెంటనే ఆయన చేసేయటం. వాడికి భలే చేస్తున్నాడయ్యా అని అంటాం. అక్కడి నుంచి రావు గోపాలరావు గారు, రామలింగయ్య గారు ఇలాంటి క్యారెక్టర్ యాక్టర్ల దగ్గర ఆ షూటింగ్ ఉంటే అక్కడ చేయించడం. అలాగే కొండవీటి రాజా ఇలాంటి 100th ఫంక్షన్ జరుగుతుంటే కనుక రాఘవేంద్ర గారు, దేవి ప్రసాద్ గారు ఇలాంటి వాళ్ళ దగ్గర తను చేయించడం. ఇట్లాగా తనకి నేను అంబాసిడర్ని, తనకి ఏజెంట్ని అయ్యి తనకి టాలెంట్ని అందరికీ తెలిసేలాగా ఆ ప్రయత్నం చేశాను. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత పొటెన్షియాలిటీ ఉన్న వ్యక్తి వెళ్ళిపోకూడదు. ఈ రోజున ఎంతోమంది అలాంటి ఊపు లేక, అలాంటి ఉత్సాహం లేక, అలాంటి ప్రోత్సాహం లేక, అలా చేయూతిచ్చేవాళ్ళు లేక, ఎంకరేజ్ చేసేవాళ్ళు లేక ఎంతోమంది అణగారిపోయి ఉంటుంటారు మహానటులు. బట్ బ్రహ్మానందన్ అలా కాదని తీసుకొచ్చి చేసినందుకు ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సత్సంబంధం ఉంది, ఆ ప్రేమానురాగాలు ఉన్నాయి, ఆ గురు శిష్య అనుబంధం ఉంది. అండ్ అది ఈ రోజున ఇలాంటి గొప్ప ఫీల్డ్లో, ఇంత అద్భుతమైన ఫీల్డ్లో ఇంతగా రాణించి బ్రహ్మానందం అంటే ఒక ఎన్ని రకాల అవార్డులు, గిన్నిస్ బుక్ అవార్డ్స్, పద్మ అవార్డ్స్, ఇంకా ఒకటేంటండి ఎన్నెన్నో. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఇంత పెద్ద హాల్ నిండా తనకు వచ్చేటువంటి మెమెంటోస్తో నింపేశాడు. అంటే ఎంత తన చరిత్ర అంతా కనపడుతుంది ఆ రూమ్లో. నాకు ఆశ్చర్యం వేసింది, అద్భుతం అనిపించింది. అలాంటి బ్రహ్మానందం ఇలాంటి ఫీల్డ్లో తన బిడ్డలను కూడా తీసుకురావాలి అంటూ ఈ రోజున రాజా గౌతమ్ 2-3 సినిమాలు చేసినా సరే అవి అంతంతగా అలరించినా సరే, బట్ ఈ సినిమా మళ్ళీ మనకు ప్రయత్నం చేస్తున్నప్పుడు బ్రహ్మానందంతో పాటు మరొక ఇంట్లో వ్యక్తిగా దానికి రావాలి, ఈ సభకు రావాలి, దీనికి 10 మందికి తెలిసి వచ్చేలాగా నా వంతు ప్రయత్నం చేయాలి అని. ఆ తర్వాత దీని డైరెక్టర్ నిఖిల్, యంగ్స్టర్స్, ఈ యంగ్స్టర్స్ యొక్క థాట్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇలాంటి ఫ్రెష్ థాట్స్, ఇలా మోడర్న్ టేకింగ్ తోటి వాళ్ళు ఖచ్చితంగా జనం పల్స్ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తీయాల్సిన విధంగా ఇది అద్భుతంగా తీస్తారని, సరిగ్గా February 14th ఈ సినిమా వస్తుంది, అలరిస్తున్న ప్రగాఢమైన నమ్మకం నాకుంది. కాబట్టి ఈ సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నిఖిల్కి, అలాగే రాహుల్కి నిర్మాతకి, అండ్ మిగతా సభ్యులందరూ ఎవరైతే ఉన్నారో టెక్నీషియన్స్, మన సార్ పేరున మ్యూజిక్ డైరెక్టరు శాండిలియా గారికి, అండ్ వీళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను. ఇక నాకు ఇష్టమైన నటుల్లో మళ్ళీ మన రఘుబాబు, తర్వాత వెన్నెల కిషోర్ గారు, మన రాజీవ్, అండ్ వీళ్ళు ఇందులో ఈ సినిమాలు ఉండటం అనేది మామూలు సినిమా కాదు, చాలా పెద్ద సినిమా అన్న భావం కలిగింది. అండ్ ఖచ్చితంగా వాళ్ళందరి సపోర్టు ఈ సినిమా ఒక నిండుదనాన్ని తీసుకొచ్చిందని నేను భావిస్తున్నాను. అండ్ ఇంతమంది ఉంటే కనుక ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళాలి అనే భావం కూడా ప్రతి ప్రేక్షకుడికి కలుగుతుంది. దానికి అంత సపోర్ట్ చేసి ఆడియన్స్ని థియేటర్కి రాబట్టేంత కెపాసిటీ ఉన్నటువంటి అద్భుతమైన నటులు రాజీవ్ కానీ, మన బ్రహ్మానందం, మన రఘు కానివ్వండి, అలాగే వెన్నెల కిషోర్. సో వీళ్ళందరూ ఉండటం అనేది చూస్తుంటే అత్యద్భుతం. అలాగే ఇంకా అమ్మాయిల పేర్లు మర్చిపోతానంటే రాసుకున్నాను. ప్రియ, ఐశ్వర్య, ద్వివేజ, ముగ్గురు బాగున్నారమ్మా. ఎవరు అంటే అనిల్ అనిగా చెప్పేవాడే. సో మీరందరూ కూడా ఇందులో చక్కగా చేస్తుంటారని అనుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అమ్మా. గాడ్ బ్లెస్.
అండ్ మరొకసారి ఇలాంటి చిత్రాల్ని ఆదరించండి అండ్ ఇలాంటి వాళ్ళని ఆశీస్సులు అందజేయండి.